హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే చూడండి పాలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక డైలీ రొటీన్గానే అందరి ఇళ్ళల్లో చేసేది కదా ఫ్రెండ్స్. ఇక నేను కూడా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆన్ చేసేసి పాలు అయితే కాగబెడుతున్నా. పాల ప్యాకెట్ కాకుండా బయట పాలు దొరికితే బాగుండు ఫ్రెండ్స్. మాకు అవి ఎవరు ఇక్కడ పోస్తారో తెలుస్తలేదు. వాళ్ళు లేట్గా వచ్చేస్తారు, 8:30కి అట్లా. 8-9 అవుతుంది మార్నింగ్. దొరికితే బాగుండేది అవి స్వచ్ఛమైన పాలు. ఈ పాల ప్యాకెట్ వల్ల వేస్ట్, ఏం ప్రయోజనం ఉండదు. ఇవైతే పాల ప్యాకెట్లు ఇప్పుడైతే 1/2 లీటర్ పాల ప్యాకెట్ అయితే డైలీ తీసుకుంటాం మేమైతే. మా జ్యోతిర్మ అయితే బ్రష్ చేసుకుంటున్నా, హనీ బ్రష్ చేసుకుని వెళ్ళింది. ఇప్పుడు నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చేస్తున్నా ఫ్రెండ్స్. నిన్న చూసారు కదా మీరు, నిన్న దోశ పిండి అయితే కలిపి అది మిక్స్ అయితే పట్టేసుకున్నారు. ఈరోజు దోశనైతే చట్నీ అది దోశలు చేయాలన్నమాట. ఇంకా చూడండి, అయితే మా ఇంట్లో సాల్ట్ సన్నది అయిపోయింది అనమాట. రాక్ సాల్ట్ ఉంటే దాన్ని మిక్సీ పట్టేస్తున్నా. చూడండి, అది మిక్సీ పట్టి అయితే ఇందులో వేసేసుకుంటాను అనమాట. దొడ్డు ఉప్పు అయితే అన్ని కూరలలో వానికి రాదు కదా ఫ్రెండ్స్, కరగదు కదా, అందుకని ఇక ఇలా చేసుకుంటున్నా. తర్వాతనైతే ఇప్పుడైతే చట్నీ అయితే పడుతున్నా. వాటర్లో ఏమో చీమలు ఉన్నాయేమని ఎక్స్ట్రా వాటర్ ఉంటే అందులో పోసినాం అనమాట. ఉన్నాయేమని చూసేస్తున్నాను అనమాట. చూసి ఇప్పుడైతే చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నా. మిక్సీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పోపు అయితే పెట్టాలి చట్నీ కోసం అయితే. ఇంకా పాలు అయితే కాగిపోయినాయి, గ్యాస్ ఆఫ్ అయితే చేసేసిన. ఏదో చట్నీ కూడా రెడీ అయింది. మా అక్షిత్ కొంచెం ఎక్కువ చేయమా అత్తమ్మ చట్నీ అన్నాడు. ఇంకా 20 రూపీస్ పల్లీలు అయితే తెచ్చా. 20 రూపీస్ పల్లీలు తెచ్చి ఒకేసారి చాన్న అయితే చేసిన. చూడండి, ఇప్పుడైతే చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక పోపు పెట్టేస్తే చట్నీ కంప్లీట్ అయినట్టే, మిక్సీ పట్టి కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడైతే చూడండి, కొంచెం చిక్కగానే ఉన్నా, ఎక్కువనే చేసిన ఈరోజు అయితే. ఎప్పుడైనా చేస్తే సరిపోతుంది మాకు, కానీ ఇంకా బాగుంటే మొత్తం నాకేస్తుంటారు అనమాట ఒక్కొక్కసారి. అందుకనే ఇప్పుడైతే దోశ పైన పెడుతున్నా. ఇక దోశనైతే చేయాలన్నమాట. ఇప్పుడైతే లైట్గా పసుపు వేస్తే కొంచెం నాకు మరి ఈ వైట్ ఉంటే తినబుద్ధి కాదనమాట. కొంచెం కలర్గా ఉంటేనే, ఎల్లో కలర్ ఉంటేనే ఆ చట్నీ అనేది నాకు తినబుద్ధి అవుతుంది. తెల్ల ఉంటే ఏదో గలీజ్గా అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ఎవరిష్టం, టేస్ట్ వాళ్ళదనమాట. నాకైతే ఇట్లా తింటేనే నాకు మంచిగా అనిపిస్తుంది లైట్గా. ఇప్పుడైతే దోశపిండి అయితే కొంచెం సాల్ట్ వేసి ఇంకా దోశపిండి అయితే కలిపేస్తున్నాను అనమాట, వాటర్ పోసి. ఇప్పుడు చూడండి, వాటర్ పోసిన సీమ్ అనేది ఇట్లా పోసేసి బాగుంది. మహాన్ అయితే బాగా ఎక్స్పెరిమెంట్ చేస్తుంది అనమాట. ఇట్లా వేడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి వాటర్ పోస్తే బాగా అన్నట్టుంది. నేను దోశ చేసినాక, నన్ను చపాతీ చేసినాక పేడ అలా పెట్టిపోతుంది కదా, ఇక సైలెంట్గా వచ్చేస్తుంది. వెనక నుంచి వచ్చేసి వాటర్ వస్తుంది. ఆమెకు అట్లా బాగా అనిపిస్తుంది అనమాట, అది సౌండ్ చేస్తుంటే. దోశలు అయితే చేసేస్తుంది అనమాట. ఎవరు ఫస్ట్ తీసుకుంటారో చూడాలి. ఇక దోశ ఎవరెవరు లేచిర్రు, ఎవరు మహాని జ్యోతిర్మ అయితే బ్రష్ చేసుకున్నారు. వాళ్ళిద్దరికైతే ప్రిపేర్ చేసి ఇవ్వాలి. మా అక్షిత్ ఏమో ఎక్కడున్నాడో తెలియదు, ఇక ఏ ఇంట్లో ఉన్నాడో. టిఫిన్కి అయితే చూడండి, ఒక దోశ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్ దోశ. ఇక ఎక్కువ దోశలు, ఇడ్లీలు అన్నమాట, చపాతి. ఇలా వచ్చిన సంది అయితే ఇక దోశ ఇది ఫస్ట్ టైం అనుకుంటా, ఇంతకుముందు చేయలేదు. ఇలా వచ్చిన సంది అయితే చూడండి, వీళ్ళకైతే ఇచ్చేసిన దోశ. మహానికి 1 by 1 అనమాట. ఇక చూడండి, దోశ తింటే మా పిల్లలు తింటారు. మహాని, నాని, జ్యోతి, వీళ్ళు ముగ్గురు అయితే ప్రజెంట్గా ఉన్నారు. మధ్యాహ్నానికి అయితే వంకాయ కర్రీ. మా అక్షిత్కి వచ్చే లేట్గా తినమాట, వీడియో తీయలేదు. వీళ్ళ తర్వాత తిన్నాడు వాళ్ళు, మామయ్య ఆయన ఇద్దరు వచ్చి. మధ్యాహ్నం లంచ్కి అయితే అన్నం వండేసిన. చూడండి, అన్నం అయితే వంకాయ కర్రీ అనమాట, మంచిగా ఉంది. అన్నం అయితే కంప్లీట్ అయ్యి ఇంకా అన్నం లంచ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలానైతే ఉంటుంది మా రోజు రొటీన్. వర్క్ ఉంటే బాగుండేది ఇంకా బయటికి వెళ్ళి. అయితే మా నాన్న వచ్చిండో అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. చూడండి, నేనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం కదా. మా నాన్నకు కొంచెం షుగర్ ఎక్కువైందంటే ఇక టెస్ట్ చేయించుకొని ఉన్నాడు అనమాట. 2 రోజులు ఉండమని చెప్పాము. మా అమ్మ ఇట్లా ఉండమంటే కూడా ఉండలేదు. మా అమ్మకు జ్వరం వచ్చి ఇక్కడైతే చూడండి, ఏం చేస్తున్నావు కమ్ము? ఏమో 2-3 సెకండ్లు అయినా చాలని. మా అన్నయ్య
వాళ్ళ ఇంటికి నుంచి వస్తూ వస్తూ కూరగాయలు తీసుకొని వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, కూరగాయలు పాల ప్యాకెట్ తీసుకొని వచ్చాము. ఎక్కువ పెడితే కష్టం అవుతుంది. రౌండ్ కంటే అలవాటు అయింది. తెచ్చేసాను వెజిటబుల్ చక్రీలో కంటే కింద పడేయకూడదు, ఇలా పడ్డా అప్పుడు వచ్చినాయి కానీ ఎవరు చేస్తారు, కట్ చేస్తారా పాడిపోతారా చూడాలి. చూడండి ఫ్రెండ్స్, మా అల్లుడు అయితే కట్ చేస్తుండ్రు, ఎక్కడెక్కడ పడేస్తున్నాడు. ఇంక దగ్గర కట్ చేసి పెట్టాను. పట్టుకోవాలి ఖచ్చితంగా. కళ్ళు అయితే బాగా ఓడిపోతారో. నేను భయం చేసుకున్నా, మరి మార్నింగ్ పడుకునేందుకు ఇది లేస్తుంది. నెత్తిలా వేసుకో తగ్గుతుంది. ఎవరు గెలుస్తారో ఎవరో. కళ్ళు అయితే బాగా మండిపోతున్నాయి. ఎవరు గెలుస్తారో మరి ఇద్దరిట్లల్లా. ఫ్రెండ్స్, నైట్ డిన్నర్కి అయితే ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అన్నం వండడం కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తినాలి. దానికోసం అలా